టీడీపీ రెండో జాబితా అభ్యర్థులు ఎవరున్నారు, ఎవరెవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు, ఈ జాబితాలో సీనియర్లకు ఎవరికి చోటు దక్కింది, ఆంధ్రాలో చంద్రబాబు వ్యూహం ఏంటి, అనేక విషయాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతా ఊహించినట్లుగానే టీడీపీ ఇవాళ 34 మంది అభ్యర్థులతో రెండో జాబితా విడుదల చేసింది. ఇప్పటికే 94 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేసిన టీడీపీ ఇవాళ 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించింది. ఈ మేరకు పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటన చేశారు. ఇందులో పలు కీలక నియోజకవర్గాలు ఉన్నాయి. అలాగే పలువురు సీనియర్లకు కూడా ఈ జాబితాలో చోటు దక్కింది. శ్రీకాకుళం నరసన్నపేట బొగ్గు రమణమూర్తి, విశాఖపట్నం గాజువాక పల్లా శ్రీనివాసరావు, అనకాపల్లి చోడవరం కేఎస్ఎస్ఎస్ రాజు, అనకాపల్లి మాడుగుల పైల ప్రసాద్, కాకినాడ ప్రత్తిపాడు వరుపుల సత్యప్రభ, అమలాపురం రామచంద్రాపురం వాసంశెట్టి సుభాష్, రాజమండ్రి రూరల్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి, అరకు రంపచోడవరం మిర్యాల శిరీష, రాజమండ్రి కొవ్వూరు ముప్పిడి వెంకటేశ్వరరావు, ఏలూరు దొందులూరు చింతమనేని ప్రభాకర్, రాజమండ్రి గోపాలపురం మద్దిపాటి వెంకటరాజు, నరసారావుపేట పెద్దకూరపాడు భాష్యం ప్రవీణ్, గుంటూరు వెస్ట్ పిడుగురాళ్ల మాధవి, గుంటూరు ఈస్ట్ మహమ్మద్ నజీర్, నరసారావుపేట గురజాల ఎరపతినేని శ్రీనివాసరావు, నెల్లూరు కందుకూరు ఇంటూరి నాగేశ్వరరావు, ఒంగోలు మరకాపురం కందుల నారాయణ రెడ్డి, ఒంగోలు గిద్దలూరు అశోక్ రెడ్డి, నెల్లూరు ఆత్మకూరు ఆనం రామ్ నారాయణ రెడ్డి, నెల్లూరు కొవ్వూరు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, తిరుపతి వెంకటగిరి కరుగొండ్ల లక్ష్మీప్రియ, కడప కమలాపురం పుత్తా చైతన్యరెడ్డి, కడప ప్రొద్దుటూరు వరదరాజుల రెడ్డి, నంద్యాల నందికొట్కూరు గిత్తా జయసూర్య, కర్నూలు ఎమ్మిగనూరు జై నాగేశ్వర్ రెడ్డి, కర్నూలు మంత్రాలయం రాఘవేందర్ రెడ్డి, హిందూపూర్ పుట్టపర్తి పల్లె సింధూరారెడ్డి, హిందూపూర్ కదిరి కందికుంట యశోదాదేవి, రాజంపేట మదనపల్లి షాజహాన్ బాషా, రాజంపేట పుంగనూరు చల్లా రామచంద్రారెడ్డి, చిత్తూరు చంద్రగిరి పులివర్తి వెంకట మణిప్రసాద్, తిరుపతి శ్రీకాళహస్తి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, తిరుపతి సత్యవేడు కోనేటి ఆదిమూలం, చిత్తూరు పూతలపట్టు డాక్టర్ కలికిరి మురళీమోహన్. టీడీపీ రెండో జాబితా అభ్యర్థుల గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని విషయాలతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా సోషల్ పోస్ట్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.